ఏ విధంగా మనం మాట్లాడాలా, సమస్యను ఏ విధంగా సాల్వ్ చేయాలనో, మన మన మనస్తత్వం ఎట్లుండాలా, మన మాట ఎట్లుండాలా, మన తలంపులు ఎట్లుండాలా, మన నడవడిక ఎట్లుండాలా, మనం ఏ విధంగా ఉండాలో ఇవన్నీ ఆయన నేర్పించి మనకి లోకంలోకి వచ్చి నేర్పించి వెళ్ళడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చెయ్యంది ఏది మనకు చేయమని చెయ్యలేదు, ఆయన చేసిందే మనకు చేయమని చెప్పడం జరిగింది. దేవునికి మహిమ కలుగును. ఈరోజు దేవుడు అంటుడు, సింహాసనం నుండి బలవంతులని పాలదోసి దీనులను ఎక్కించను. దీనులకు ఖచ్చితంగా ఒకరోజు సింహాసనం ఉన్నది. నీ దీనత్వమును, యువర్ హ్యూమిలిటీ అండ్ హంబల్నెస్ విల్ బి రివార్డెడ్ వన్ డే. నీ దీనత్వానికి ఒకరోజు బహుమానం ఉన్నది. అప్పటి వరకు నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు వేచి ఉండగలిగితే, ఏ విధంగా దేవుని నామం అన్ని నామాల కన్నా పైనామం అయ్యిందో, ఆ విధంగా నీ యొక్క నామము కూడా అన్యజనులలో మహిమపరచబడుతుంది. దేవుని